చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. మంగమ్మ తల్లిని కాదురా, మారమ్మని. గురువా, ప్రమాదం ప్రమాదం ముంచుకొస్తుంది గురువా. ఎవర్రా ఈ బలి బాబా? నీలాంటి వాళ్ళని, నా వంటి భూతాల్ని ఎత్తెత్తి తన్నే మహామనిషి. అతని శక్తి ఆ పోచమ్మ శక్తికి తోడైందంటే నేను భస్మమైపోతాను, నువ్వు భూతంగా మారిపోతావు. వాడు ఆఖర్లో వచ్చి మన చేతికందని పిట్టను ఎగరేసుకుపోయిన వాడు ఎవడ్రా వాడు? జీపులో వచ్చిన పోలీసుని గురించి అడుగుతున్నావా గురువా? కాదురా, నెమలి పించాల చీపురితో నీ దుమ్ము దులుపునేవాడ్రా. వాడా? షరీఫా? వాడి గురించి చెప్పడం చాలా కష్టం గురువా. నీకు కావలసిన పెట్టకి ఆడు ఆత్మీయుడు. వాడిని కూడా మనం ఓ కంట కనిపెట్టుకొని ఉండాలి. వాడి సంగతి తర్వాత గురువా, ముందు మనం చేయాల్సిందేంటో ఆలోచించు. ఆలోచించడానికే ఉందిరా. పారిపోయిన పిట్టను మళ్ళీ వలవేసి పట్టుకోవాలి, అంతే. మంచి ఉపాయం చెప్పరా? ఉపాయాలకేముంది గురువా, చెప్పింది చెప్పకుండా 1000 చెప్పమన్నా చెప్పగలను. ఏ పని చేసినా ఆ పోచమ్మ అక్కడ లేనప్పుడే చెయ్యాలి. ఏం జరుగుతుందో తనకి తెలిసే లోపలే మన పని పూర్తయిపోవాలి గురువా. అందుకే గదరా నిన్నడుగుతోంది. మంత్రాల మీద ఆధారపడితే ముఖాలు పగిలిపోవడమే తప్ప వేరే ఫలితం ఏది కనిపించట్లేదు. అందుకనే ఈసారి తంత్రాన్ని ఉపయోగిద్దాం. ఎవరిని రక్షించడానికి ఆ పోచమ్మ శక్తులన్నింటినీ దారపోస్తుందో ఆ పోచమ్మకి ఆ మంగమ్మకి మధ్య అపనమ్మకాన్ని సృష్టిద్దాం. అపనమ్మకం ఒక మహా దుష్ట శక్తి గురువా. అది మనసుల్లోకి అడుగు పెడితే అంతా నాశనమే. ఇంతవరకు మామ రూపములో ఉన్న పోచమ్మకు తనంటే అభిమానమని ఆ మంగమ్మ అనుకుంటుంది. తనని పెళ్లి చేసుకోవలసిన వాడు కనిపించకుండా పోయింది ఆ పోచమ్మ వల్లే అని తెలిస్తే బలిరా భోగరాజు, బలి. నీ బుర్ర సామాన్యమైనది కాదు. తనకు కావలసిన వాడు దూరమైపోవడానికి కారణం పోచమ్మే అని తెలిసిన వెంటనే మంగమ్మ పోచమ్మని ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది. అప్పుడు
పోచమ్మ గిల్ల గిల్లలాడిపోతుందిరా. నువ్వు కూడా సామాన్యుడు కాదు గురువా. నేను చెప్పిన దాంట్లో ఉన్న సూక్ష్మ రహస్యాన్ని చిటికలో పట్టేశావు. పొగట్టలు వద్దు. రేపటి నుంచి నువ్వు ఆ మంగమ్మ ఇంటి మీద నిఘా వేసి ఉంచు. సరైన సమయంలో రంగప్రవేశం చేద్దాం. తప్పకుండా గురువా. పద. గురువా గురువా ఏమిట్రా? అటు చూడు గురువా. ఎందుకు నవ్వుతున్నావు గురువా? అది మంగమ్మను పట్టుకొచ్చిన మారెమ్మరా. ప్రయోగం మధ్యలోనే ఆగిపోయింది కదా. ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం వెతుక్కుంటోంది. కొంపతీసి మన మీదకి ఎగబడుతుందా? ఆవాహన చేసిన వాళ్ళం. మనమంటే భయం. మన జోలికి రాదు. పరాయి వాళ్ళెవరైనా కనిపిస్తే కర్ర కర్ర నమిలి మింగేస్తుంది. ఆకలి తీరే వరకు వెనక్కి పోదు. గురువా గురువా. ఇన్స్పెక్టర్ని కాల్చడం చాలా పొరపాటు అయిపోయిందిరా. పోలీసులు మహా పట్టుదలగా పనిచేస్తున్నారు. ఇది పోలీసుల పని కాదు బాస్. భారత్ బ్యాంక్ పోయిన సొమ్ము వాపస్ చేయించిన వాళ్ళకి ప్రైజ్ మనీ ప్రకటించింది. ఆ సొమ్ము కోసం ఆశపడి పోలీసులే కాదు, మామూలు జనాలు కూడా మన కోసం వెతుకుతున్నారు. ఈ దొంగతనం గురించి అందరికీ తెలిసే లోపల సిటీ వదిలి అడవిలో ఉన్న మన క్యాంపెయిన్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. పోలీసులు ఆ దారులన్నింటినీ వాచ్ చేస్తున్నారు. ఎటు పోవాలో తెలియట్లేదు. కంగారెందుకు బాస్, ఇది కూడా అడవిలానే ఉంది. 4 రోజుల పాటు ఇక్కడే ఉండిపోదాం. పోలీసులు మనల్ని పూర్తిగా మర్చిపోయిన తర్వాత హ్యాపీగా వెళ్ళిపోదాం. అంతకంటే మనం చేయగలిగింది కూడా ఏం లేదు. వెళ్ళి రహస్యంగా ఉన్న ప్లేస్ ఏదైనా చూడండి, క్యాంప్ వేద్దాం. ఓకే, నేను చూసొస్తాను. వెళ్ళు. లక్ష్మణ్ 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 రే లక్ష్మణ్ 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 Let's go.
లేకపోతే పోలీసులు చంపేస్తారు. ఇక్కడ ఉంటే దయ్యాలు భూతాలు నవ్వులు మింగేస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ఇటు వెళ్ళొద్దు. ఎన్ని రోజులైనా సరే భయపడి తప్పటడుగు వేశామంటే ఇన్ని రోజులు మనం కష్టపడిందంతా వృధా అయిపోతుంది. ఓకే? పాపం లక్ష్మణ్ అన్యాయంగా బలైపోయాడు. నాకు బాధగానే ఉందిరా. ఎవరైనా మంత్రగారి దగ్గరికి పోయి తాయెత్తులు తెచ్చుకోవాలి. తాయెత్తుల కోసం సిటీలోకి వెళ్తే పోలీసులు చూస్తారు. పోలీసులకు భయపడితే మరి ఈ భూతాలు? అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాను. 2 రోజులు ఓపిక పడితే ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఓకే? తొందరగా ఆలోచించు. ఈ భూతాల కంటే పోలీసులేనాయం. 2 దెబ్బలు కొట్టినా జైల్లో పెడతారు. చిప్పకూడు తింటూ హాయిగా ఉండొచ్చు. రేయ్, పిచ్చి మాటలొద్దు. రేయ్, ఆ బండల మధ్యకి వెళ్ళి దాక్కుందాం. పదండి, పదరా. సరే. ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. లేదు తల్లి, మేం మీకు చేసిన దానికంటే మీరు మాకు చేసిందే ఎంతో ఎక్కువ. మేమే మీకు రుణపడిపోయాం. మా బైక్ అడవిలో ఉండిపోయింది తాత, దాన్ని తీసుకొని వెళ్ళిపోతాం. వీలున్నప్పుడల్లా నీ మేనకోడల్ని చూడ్డానికి వస్తూ ఉండు బాబు. అలాగేనండి. దయ్యాల మడుగు దగ్గరకు మాత్రం వెళ్ళకండి. నిన్న మీరు చేసిన పనికి అది మా మీద పగబట్టి ఉంటుంది. అలాగే తాత. అలాగే తాత. వెళ్ళిరండి. చూసినడు అపూర్వమ్మ, నిన్న నేను సరిగ్గా గమనించలేదు గాని దారి నిండా ముళ్ళే. అసలు మనం ఈ అడవిలో అడుగు పెట్టినప్పటి నుంచి అన్ని చిత్ర విచిత్రాలే జరుగుతున్నాయి. బండరాయి మనిషిగా మారడం, చెరువులోంచి భూతం బయటికి రావడం, పసిబిడ్డను చూసి అది వెనక్కి వెళ్ళిపోవడం. సందేహమే లేదు, నిజంగానే ఇది మాయిదార్ అడవి. మన దగ్గరున్న పోచమ్మ నగల గురించి మర్చిపోయావా? చెప్పవే. నేనెందుకు మర్చిపోతాను పాండు? ఇవి సంథింగ్ స్పెషల్ అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వే నా మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోబట్టే కదమ్మా నీ వెంట ఈ మాయదార్ అడవిలోకి వచ్చింది. ఏదైతేనే నీ కోరిక తీరింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడే ఎక్కడ పాండు? ఆ కీర్తిరాయుడు వంశం ఏంటో, ఆ వంశానికున్న శాపమేంటో తెలుసుకోవాలి కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మాస్టర్ని అడుగు. మాస్టర్ కాదు, ప్రొఫెసర్. అదేనమ్మా, ప్రొఫెసర్. ఆయన అడిగితే అన్ని అనుమానాలు తీరిపోతాయి కదా. తర్వాత వీటిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించు. పాండు, ఏంటమ్మా? వీటిని పోలీసులకు అప్పచెప్పాల్సిందేనా? మన దగ్గర ఉంచుకోకూడదా? మనవి కాదు కదమ్మా. ఎవరో దొంగతనం చేస్తే మన చేతికి చిక్కినాయి. మనమంటే గిట్టిన వాళ్ళు ఎవరైనా పోలీసులకు చెప్తే ఇంతే సంగతులు. ఆ దొంగతనం చేసింది మనమేనని కేసు పెడతారు. నిజమేననుకో. ఎందుకో వీటిని వదిలిపెట్టాలనిపించటం లేదు. ఇంకా కొన్ని రోజులు మన దగ్గరే ఉంచుకుంటే కొత్త కొత్త విషయాలు బయటపడతాయనిపిస్తోంది. ఇంటికి వెళ్ళిన తర్వాత జోగినాథం బాబాయ్తో మాట్లాడదామమ్మా. తనేం చెప్తాడో అదే చేద్దాం, సరేనా? సమయానికి ఆ కోయి పిల్ల రాబట్టి బతికిపోయాం. లేకపోతే నోళ్లు తెరుచుకుని ఆ పొగవంకే చూస్తుండేవాళ్ళం. పాండు, ఇంతకీ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందంటావు? ఈ అడవిలో ఎక్కడో కోయలు కూడా ఉండి ఉంటుందమ్మా. అక్కడి నుంచి వచ్చి ఉంటుంది. ఇంకోసారి మనకు కనిపిస్తుందంటావా? కష్టమేనమ్మా. మనకు మాత్రం భూతం గురించి చెప్పినావిడ అక్కడే ఎలా ఉంటుంది? కనిపిస్తే బాగుండు పాండు. థ్యాంక్స్ చెప్పాలనుంది. కనిపిస్తే అలాగే చెప్దామమ్మా. ముందు పద. పాండు, ఏంటమ్మా? ఇక్కడ జరిగినవన్నీ మంగకు చెప్తే ఏమంటుంది? అదో పెద్ద పిచ్చిమొహం, ఎవరేం చెప్పినా నమ్మేస్తుంది. పాండు, నువ్వు మంగ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? చేసుకోవాలమ్మా. ఇదిగో ఇప్పుడు నువ్వు పట్టుకుని వేలాడుతున్నావే ఆ కీర్తిరాడి శాపం. కీర్తిరాయుడి శాపం కాదు, ఆ వంశానికున్న శాపం. అదేనమ్మా. అటువంటిదే మాకు కూడా ఒకటి ఉందట. అదేంటో తేల్చుకున్న తర్వాతే మేము పెళ్లి చేసుకుంటాం. మీకు కూడా శాపం ఉందా? మంగ నాతో ఎప్పుడు చెప్పలేదే. మంగకి ఇంకా తెలీదమ్మా. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాలి. అదిగోనమ్మా మన బండి. మాటల్లో పడి తెలియలేదు గాని త్వరగానే వచ్చేసాం. ఆ దేవుడి దేవుల బండి స్టార్ట్ అయితే 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అదిగోనమ్మా మన బండి. మాటల్లో పడి తెలియలేదు గాని త్వరగానే వచ్చేసాం. ఆ దేవుడి దేవుల బండి స్టార్ట్ అయితే 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఏంటి పాండు? అపూర్వమ్మా, అటు చూడు. బండి దగ్గర ఎవరో ఉన్నట్టుంది. ఇక్కడ నిలబడి ఆలోచించడం దానికి
దగ్గరికెళ్ళి చూస్తే బాగుంటుంది కదా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తా. అపూర్వమ్మా, ఏంటి పాండు? త్వరగా రా, త్వరగా. ఏంటి పాండు? ఇటు చూడమ్మా. ఇక్కడ కూర్చుందేంటి? నిద్రపోతుందా? నిద్రపోవడం కాదమ్మా, ఏదో జరిగింది. పాండు, ఇక్కడ కూర్చున్నావేంటమ్మా? దయ్యాల మడుగులోంచి వచ్చిన దోమరాక్షసి వెళ్ళిపోయిందా? ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది? ఎంతమందిని బలి తీసుకుంది? బలి తీసుకోవటమా? అప్పుడే పుట్టిన పసిబిడ్డను చూపించాను, వచ్చిందన్న వెనక్కి పారిపోయింది. పసిబిడ్డను చూసి పారిపోయిందా? అవును. జుట్టు విరబోసుకుని పెద్దగా అరుస్తూ మిమ్మల్ని సోలంతో పొడవలేదా? పొడవాలని చూసింది, పసిబిడ్డను చూపించాను, పారిపోయింది. అటవీ దేవతల మీద ఆనపెట్టిన ఆగని ఆ రాక్షసి ఒక పసికూనను చూసి వెనక్కి వెళ్ళిపోయిందంటే అయిపోయిన దాని గురించి ఆలోచించడం దేనికమ్మా? అవును, నిజమే. వచ్చిన పని అయిపోయిందిగా, హాయిగా ఇంటికి వెళ్ళిపోండి. మరి నువ్వు? తరతరాలుగా ఆలోచిస్తున్నా సమాధానం దొరకని ఒక ప్రశ్నకు ఇవాళ జవాబు దొరికింది. అది నిజమో కాదో వెంటనే వెళ్ళి ఆ విషయం తెలుసుకోవాలి. ఇక మీరు వెళ్ళండి, వెళ్ళిపోండి. బలి తీసుకోవటమా? అప్పుడే పుట్టిన పసిబిడ్డను చూపించాను, వచ్చిందన్న వెనక్కి పారిపోయింది.